పాండురంగారావు గారి ప్రోగ్రాంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వాతావరణం చూసి మనం కూడా ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు అనే బుద్ధి కలిగింది. లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమం మా మెసేజ్ని 15వ వర్ధంతి అయిన తర్వాత ఐ డిసైడెడ్ ఓకే లెట్ మీ ఆల్సో సెలబ్రేట్ సంథింగ్. అదేవిధంగా అనుకోవడం జరిగింది, మిమ్మల్ని కలవడం జరిగింది, సక్రమంగా ఆర్గనైజేషన్ సెట్ చేసి దానికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ పాపం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు. నేను సార్ని ఈ విధంగా మాట్లాడడం ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఎందుకంటే అప్పుడు ఆయన కొంచెం ఎంగేజ్, నాది ఎంగేజ్, అప్పుడు అంతా ఇద్దరు కలిసి ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో ఆ అరుపులు, ఆ కేకలు, ఆ వర్కర్స్ అది వేరే. ఇంత డల్గా అయితే సార్ని మాట్లాడడం ఎప్పుడు చూడలేదు. కానీ తప్పదు సార్, ఏదున్నా కానీ భగవంతుడు మనకి పరీక్షలు పెడుతూ ఉన్నాడంటే తప్పకుండా దానికి మనకి ఏదో ఒక రీజన్ ఆయన పెట్టే ఉంటాడు. ఆ రీజన్ వల్లనే మనకు కొన్ని పరీక్షలు పెడతాడు. పరీక్షల్లో మనం నెగ్గడమే కాకుండా ముందుకు మనం కదిలిపోతూనే ఉండాలి. ఈ తరాలు మారుతూనే ఉంటాయి. వెనక తరం వీళ్ళందరూ వెనక తరం వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. తప్పదు, అది కాలకర్మంలో ఇవన్నీ మనం ఎదుర్కోవాల్సిన ఇదే అండి, తప్పకుండా. అయితే ఇంకా పాండగర గారు నేను మాట్లాడు. ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో మా చెల్లెలకి వర్ధంతి సందర్భంగా 16వ వర్ధంతి సందర్భంగా మా అజనానందం అన్నకి ఆయనకి ప్రోత్సహం ఎందుకు చేయకూడదు మనం అనే ఒక అభిప్రాయానికి ఆయనకు చెప్పాను. నా అభిప్రాయాన్ని ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ అన్నదాన కార్యక్రమం చేయటం అనేది మనకు అది పూర్వజన్మ సుకృతమైన అనుకోవాలి. ఆ మహాతల్లి ఆమె పేరు మీద ఈరోజు మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కనుక ఆ మహాతల్లికి శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మా అన్నకి ఆయురారోగ్యాలు కలవాలని చెప్పి ఆయన హాయిగా హ్యాపీగా ఆయన జీవితం గడపాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం.